సీజ్ ద షిప్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎండ్ కార్డ్ పడేటట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి స్టెల్లా ఎల్ నౌక ఏదైతే పనామా ఫ్లాగ్తో ఇక్కడికి వచ్చినటువంటి నౌకలో ముందుగా అనుకున్నట్టు 640 టన్నుల రేషన్ బియ్యం కాదు, అదనంగా మరొక 680 టన్నుల రేషన్ బియ్యం కూడా ఉందని చెప్పి నిర్ధారించారు. ఎందుకంటే ఈ నెల 4వ తేదీన ఈ షిప్పు పైకి చేరుకున్నటువంటి కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపుగా 12 ర్యాండమ్ శాంపిల్స్ని తీశారు. ఈ శాంపిల్స్ని సుదీర్ఘంగా 15 రోజుల తర్వాత శాంపిల్ టెస్ట్ చేస్తే దాంట్లో 640 టన్నులే కాదు, మరొక 680 టన్నులు కూడా పూర్తిగా రేషన్ బియ్యం ఉందని చెప్పేసి నిర్ధారించారు. దీంతో మొత్తం ఈ స్టెల్లా ఎల్ నౌకలో 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని ఫైనలైజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంలో మొత్తం 1320 టన్నులు స్టెల్లా ఎల్ నౌక నుంచి కిందకి దించడంతో పాటు దాన్ని తీరానికి అంటే ఈ గవర్నమెంట్ గోడౌన్స్కి సంబంధించి గవర్నమెంట్ గోడౌన్స్కి చేర్చే బాధ్యత కూడా ఆయా కంపెనీలకే అప్పగించిన పరిస్థితి. ఏదైతే సత్యం బాలాజీ అనే కంపెనీ ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి సంబంధించినటువంటి ఈ కంపెనీ సత్యం బాలాజీకి సంబంధించిన మొత్తం 1320 మెట్రిక్ టన్నుల సరుకు షిప్లో ఉంది. దీంతోపాటు కాకినాడకు చెందినటువంటి మరో 2 లవన్ ఇంటర్నేషనల్, సత్య ఆగ్రో సంబంధించినటువంటి 2 కంపెనీలకు సంబంధించింది మరొక 1064 టన్నులు. ఈ మొత్తం 2364 టన్నులకు సంబంధించి మొత్తం ఈ రేషన్ బియ్యం అంతా కూడా కాకినాడకు తరలించాలి. దీనిపై ఎటువంటి కేసులు నమోదు చేయాలి, అయితే ఈ కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు ఏ విధంగా కొనసాగాలనే దాని మీద కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఈ 2384 టన్నుల రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఈ రేషన్ బియ్యం అంతా కూడా ఎక్కడి నుంచి ఈ డీలర్లు కొనుగోలు చేశారు, ఈ ఎక్స్పోర్టర్స్ కొనుగోలు చేశారనే దాని మీద క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు 13 ఎఫ్ఐఆర్లు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ 1320 టన్నులు ఏదైతే షిప్లో లోడ్ అయ్యి ఉందో ఈ లోడ్ అయినటువంటి ఈ బియ్యాన్ని కిందకి దించడానికి 2-3 రోజులు సమయం పడుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ నిన్న వెల్లడించారు. అయితే ఈ షిప్లో దించిన తర్వాత ఈ 1320 టన్నులు దించిన తర్వాత యాక్చువల్గా షిప్ 52,000 టన్నులు ఇక్కడ నుంచి ఎగుమతి సరఫరా చేసేందుకు ఇతర దేశాలు అంటే పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఎగుమతి చేసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపుగా 32,000 టన్నుల బియ్యం అయితే దాంట్లో లోడ్ అయ్యి ఉంది. మిగతా 18,000 టన్నులు ఏదైతే లోడ్ కావాల్సి ఉందో అది లోడ్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ఇతర దేశానికి ఎగుమతి చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చే విషయంలో కూడా పరిశీలన జరుగుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ నిన్న చెప్పకనే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే సీజ్ ద షిప్ అనే ఏదైతే వ్యవహారం నిన్న ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ప్రకటించారో అది సాధ్యం కానట్టుగానే కనిపిస్తూ ఉంది. కానీ స్టెల్లా ఎల్ నౌక మీద మాత్రం ఒక కేసు అయితే నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ కేసు ఎలా ఉండబోతోంది, దానిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే కాకినాడ సీపోర్ట్స్ నుంచి ఎగుమతి చేసేటువంటి రైస్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తామంతా ఎక్స్పోర్ట్ చేసేది రా రైస్తో పాటు ఇటు బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది నూకలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే రేషన్ బియ్యంలో కొంతమంది మాత్రమే కేవలం ఒకరిద్దరు పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఒకరిద్దరి వల్ల మిగతా ఎక్స్పోర్టర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి ఏదైతే సక్రమంగా రేషన్ రైస్ ఎగుమతి చేస్తూ ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు, జిల్లా యంత్రాంగం తరపున కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా జిల్లా కలెక్టర్ నిన్న వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా 2-3 చేసేటువంటి పనికి జిల్లా పేరుతో పాటు కాకినాడ సీపోర్ట్ ప్రతిష్ట కూడా దిగజారిందనే చెప్పాలి. అయితే ఈ వ్యవహారం భవిష్యత్తులో ఈ రేషన్ రైస్ ఎగుమతికి కట్టడి వేసేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం చాలా పెద్ద ఎత్తున నివారణ చర్యలు చేపడుతూ ఉంది. ఇప్పటి వరకు కాకినాడ సీపోర్ట్లో మాత్రమే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైస్ ఎక్స్పోర్ట్స్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు జిల్లా బార్డర్స్ అన్నింటిలో కూడా ఒక స్పష్టమైనటువంటి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆ చెక్ పోస్టుల్లో రా రైస్ కానీ ఏదైనా ఇటువంటి బాయిల్డ్ రైస్ కానీ వచ్చే పక్షంలో వాటిని
విడుదల చేయడం, అదేవిధంగా ఏదైతే పీడిఎస్ ఆనవాళ్ళు కనిపిస్తే మాత్రం వాటిని తక్షణమే సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఏదైతే భావించిందో పేదల బియ్యం నల్లబజారుకు వెళ్ళకూడదు అనేది, ఈ నల్లబజారుకు వెళ్ళకూడదు అనే దాని మీద స్పష్టమైనటువంటి ఒక వైఖరి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉందనే చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించి పేదలకి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటే కొంతమంది దళారులు వీటిని సేకరించి నల్లబజార్లో అధిక ధరలకు అమ్ముకొని వాళ్ళు కోట్లు గడిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి చెక్ పెడితే ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే పేదల బియ్యం ఉందో ఈ బియ్యం స్థానంలో మరొక ఏదైనా ప్రజలకి లబ్ధి చేకూరేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ కామెంట్ మాత్రం తప్పకుండా తెలియచేయండి.